పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాహుల్ గాంధీ అటో ఎటో ఈ ఎన్నికల్లో తేలిపోనున్న కాంగ్రెస్. అటు ఇటు తిరిగి కాంగ్రెస్కు అవే ఆప్షన్స్. 2 ఆప్షన్స్లో ఒకటే కేరళం. ఈ మధ్య కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ప్రచారం ఉంది. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీకి దాదాపు దేశంలో డోర్స్ క్లోజ్ అవుతాయని. ఎందుకంటే కేరళంలో కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఇక దేశం మొత్తం మీద మైనార్టీలను ఆశించుకున్న ఆ పార్టీ ఏమీ చేయలేదు. కారణాలు ఏవైనా కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు చాలా ముఖ్యం. అలాంటి మైనార్టీలు కేరళలో ఎక్కువగా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో కేరళంలో మైనార్టీ ప్రభుత్వం కొలువు తీరకపోతే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కి పెద్ద చెంపపెట్టు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతకు పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా 2 ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు. వామపక్షాలు ఎన్నికలను విజయన్ ఇమేజ్ చుట్టూ తిప్పడాన్ని రాహుల్ అహంకారానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో విఫలమైతే రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై పార్టీ లోపల బయట తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. 45% పైగా మైనార్టీ జనాభా ఉన్న కేరళంలో వారిని ఆకర్షించకపోతే అది గాంధీ రాజకీయ వ్యూహ వైఫల్యంగా పరిగణించబడుతుంది. వామపక్షాలు తమ సైద్ధాంతిక స్వచ్ఛతను కోల్పై అధికారం కోసం బీజేపీతో జట్టు కట్టాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఈ ఎన్నికలను సిద్ధాంతాల పోరాటంగా మార్చాయి. కేరళ విజయం కాంగ్రెస్ కేవలం ఒక రాష్ట్ర అధికారం మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి నాయకత్వం వహించే అర్హతను నిర్ణయించే గీటురాయ్. కాంగ్రెస్ పునర్జీవనం దక్షిణ భారతం నుంచే, అందున కేరళం నుంచే ప్రారంభం కావాలి. ఇక్కడ ఓడిపోతే దక్షిణాన పార్టీ పతనం మొదలైనట్లే. యూడీఎఫ్ ఓటమి బీజేపీ బలపడడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది కాంగ్రెస్ జాతీయ ఎజెండాను దెబ్బతీస్తుంది. ప్రస్తుతం ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు యూడీఎఫ్కు కలిసొచ్చే అంశాలు. అయితే ఓబీసీ ఓట్లపై బీజేపీ వేసిన కన్ను ఎవరికి నష్టం కలిగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ యూడీఎఫ్ గెలిస్తే వీడి సతీశన్ వంటి నేతలను రాహుల్ గాంధీ ఎలా సమన్వయం చేస్తారనేది తర్వాతి సవాలు. మే 4న ఫలితాలు రాహుల్ గాంధీని విజేతగా నిలబెడతాయా, లేక ఆయన నాయకత్వంపై మరోసారి మదనం మొదలయ్యా చేస్తాయా అన్నది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.